హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి బ్రెడ్ చిల్లీ రెసిపీ చేయించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. అప్పటికప్పుడు ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువగా బ్రెడ్ ఉన్నప్పుడు కానీ, మన నోటికి రుచిగా ఏమైనా తినాలన్నప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా బ్రెడ్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 7-8 బ్రెడ్లు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూస్తున్న విధంగా సైడ్స్ అన్నీ తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్లకు కూడా సైడ్స్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్స్ అన్నీ వేసుకోవాలి. బ్రెడ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడు పైనుండి కూడా ఒక 3-4 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక కప్పు నిండా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు నిండా ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు నిండా ఆనియన్స్, 1 కప్పు నిండా క్యారెట్, 2-3 బీన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. ఇవన్నీ సాసెస్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 4 స్పూన్లంతా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి కానివ్వాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడైన తర్వాత ఇదంతా మంచి కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ చిల్లీ రెసిపీ రెడీ అయిపోతుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.